హే మామస్ అండ్ మచాస్ వెల్కమ్ టు న్యూ వీడియో. సో ఈ వీడియోలో మీరు చూస్తారు ఏషియాస్ లార్జెస్ట్ ఇన్ ఆర్బిట్ మాల్ ఎక్కడ ఉందంటే వైజాగ్లో ఉంది. అదే నేను మీకు చూపించబోతున్నాను. సో వీడియో స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. సో ఫర్దర్గా ఈ వీడియోలో మీరు చూస్తారు అసలు మాల్ లోపల ఏమేమి షాప్స్ ఉన్నాయి, ఏం మెయిన్ అట్రాక్షన్స్ ఉన్నాయి, ఏంటి డిఫరెంట్ ఉంది, అండ్ దాంతోపాటు నేను చేసిన మిస్టేక్ ఏంటి, గాడ్స్ నన్ను ఎందుకు వెళ్ళిపోమన్నారు, యాజ్ పర్ థంబ్నెయిల్ అది కూడా నేను మీకు చెప్తాను. స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి. సో ఇది వచ్చేసి మనకి ఏషియాలోనే ఉన్న ఇన్ఆర్బిట్ మాల్స్లో ఇది లార్జెస్ట్ అనమాట. మనకి ఇన్ఆర్బిట్ మాల్ ఎక్కడ ఉంది అంటే ఇంకా మళ్ళీ హైదరాబాద్లో ఉంది. సో అది దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీరు గూగుల్లో చూడొచ్చు. అండ్ ఇది ఎక్కడ ఉంది అనేది కూడా మీరు మ్యాప్స్లో చూసుకోవచ్చు. సో నేను అవుటర్ ఏరియా చూపించడానికి డే టైంలో వచ్చాను. చూస్తున్నారు కదా, 70% ఆఫ్ ద మాల్ అనేది కన్స్ట్రక్షన్ అయిపోయింది బయట, ఇంకా 30% అనేది రిమైనింగ్. ఇఫ్ ఇన్ కేస్ మీరు లోపలికి వెళ్తే లోపల ఈ మాల్ అనేది 70% ఆక్యుపై అయిపోయింది, ఇంకా 30% ఆఫ్ ద మాల్ రిమైనింగ్ ఉంది. దాంట్లో కూడా మనకి హై అండ్ బ్రాండ్స్ అనేవి వస్తున్నాయి అన్నమాట. సో మీకు చూపించడానికి అవుటర్ ఏరియా నేను డే టైంలో కవర్ చేశాను. నేను ఎంటర్ అయ్యింది మాల్లో మాత్రం నైట్ టైం. ఎందుకంటే మనకి లైట్స్తో మాల్ అనేది బ్యూటిఫుల్గా కనిపిస్తుంది కాబట్టి అది కూడా మీకు చూపిద్దామని చెప్పేసి నేను నైట్ టైం ఎంటర్ అయ్యాను అనమాట. సో ఇది ఎంట్రన్స్లో చూసుకుంటే మనకి చెట్టు ఉంటుంది ఒకటి, దాని పక్కన మనకి వాటర్ ఫౌంటైన్ ఉంది. సో మీరు 4 వీలర్లో వస్తే ఇక్కడ దిగిపోయి 4 వీలర్ అనేది కింద పార్కింగ్ చేసుకోవచ్చు. 2 వీలర్ వస్తే మాత్రం మీరు డైరెక్ట్ పార్కింగ్కి వెళ్ళిపోతారు. సో చూస్తారు కదా, లోపల ఎంటర్ అయిన తర్వాత సో దీంట్లో మనకి అండర్ గ్రౌండ్ లెవెల్ ఫ్లోర్ 1, ఫ్లోర్ 2, ఫ్లోర్ 3 సో ఇలా ఉందన్నమాట. సో నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ అండర్ గ్రౌండ్లో ఉన్నాను. సో యూ లెవెల్లో ఉన్నాను అనమాట. దాంట్లో ఏం షాప్స్ ఉన్నాయి, షాపింగ్ సంబంధించిన ఏమున్నాయి అనేది మీరు ఇలా చూడొచ్చు. సో నేను చేసిన మిస్టేక్ ఏంటంటే నేను ఎంటర్ అయిన తర్వాత నా దగ్గర ఒక గోప్రో కైండ్ ఆఫ్ చిన్న కెమెరా ఉందన్నమాట, డిజిటల్ కెమెరా. ఇది అడ్వాన్స్ కెమెరా. సో ప్రొఫెషనల్ షూటింగ్ చేయడానికి నేను వచ్చాను. బట్ నాకు తెలిసింది ఏంటంటే అలాగా ప్రొఫెషనల్ కెమెరాస్తో షూటింగ్ అనేది చేయకూడదు అని చెప్పేసి సెక్యూరిటీ గార్డ్స్ చెప్పారనమాట. నేను రిక్వెస్ట్ చేశాను, అయినా సరే వాళ్ళు నన్ను అలౌ చేయలేదు. సో అందుకే నేను మొబైల్తో షూట్ చేశాను అనమాట. అది నేను చేసిన మిస్టేక్. సో ఇక్కడ సెక్యూరిటీ అనేది చాలా స్ట్రిక్ట్గా ఉంది. బట్ వాళ్ళు రిక్వెస్టింగ్ మోడ్లోనే మాట్లాడుతున్నారు, చాలా హంబుల్గా ఉన్నారు. సో నేను వెళ్ళింది మాత్రం సాటర్డే ఈవినింగ్ కాబట్టి మీకు ఫ్లోటింగ్ చూపించడానికి. అక్కడ ఒక బ్యాండ్ అనేది లైవ్ పర్ఫార్మెన్స్ ఇస్తారనమాట. పాటలు పాడుతూ వాళ్ళు మ్యూజిక్ అనేది ప్లే చేస్తారు లైవ్గా. సో ఫ్లోటింగ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి నేను సాటర్డే వెళ్ళాను. సో యూజువల్గా ఇంత ఫ్లోటింగ్ అనేది ఉంటుంది, ఎందుకంటే వీక్డేస్ కాబట్టి. సో దీంట్లో మెయిన్ అట్రాక్షన్ ఏంటంటే నేను చెప్పినట్టు నేచర్ ప్రిజర్వేషన్. చూస్తున్నారు కదా, ఈ మాల్ సెంటర్లో ఒక పెద్ద చెట్టు ఉంది. దాన్ని వాళ్ళు కట్ చేయకుండా ప్రిజర్వ్ చేశారు. ఎలా చేశారో చూడండి. సో ఇది ఇంకా ఓపెన్ అవ్వలేదు, మనం లోపలికి వెళ్ళి చూడొచ్చు దాని సరౌండింగ్స్ అదంతా. బట్ ఇదైతే ప్రస్తుతానికి ఓపెన్గా లేదు. సో ఇది ఒక అట్రాక్షన్ అనేది నాకు అనిపించింది ఈ మాల్లో. బయట చూసింది కూడా మీరు చెట్టు, దాన్ని కూడా తీసేయలేదు వాళ్ళు. అలాగే ఎంట్రన్స్ దగ్గర ఒక చెట్టు అనేది పెట్టారు. సో చూస్తే లోపల మనకి చాలా హై ఎండ్ బ్రాండ్స్ ఉంటాయి. ఒక్కొక్కటి మీరు చూసుకోవచ్చు వీడియో పాజ్ చేసుకుని. దీని తర్వాత నెక్స్ట్ మనకి మ్యాప్ కూడా ఉంటుంది, మీరు దాంట్లో కూడా చూడొచ్చు. ఎంట్రన్స్లో అయితే షాండిలియర్ ఉంది, ఎంత గ్రాండ్గా ఉంది చూసారు కదా. సో ఇది మెయిన్ ఎంట్రన్స్ అనమాట. ఇంకో ఎంట్రన్స్ వెనకాల ఉంటుంది. సో ఇలా వచ్చేసి మనకి సెక్యూరిటీ చెక్ చేయించుకుని లోపలికి వచ్చేస్తాము. వచ్చేసిన తర్వాత మనకి షాపింగ్ ఏరియా అనేది స్టార్ట్ అవుతుంది. సో నేను వీడియో అనేది మీకు లెవెల్స్లో చేశాను. ఫస్ట్ యూ లెవెల్, ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్, థర్డ్ ఫ్లోర్. సో ఏం షాప్స్ ఉన్నాయి ఏంటి అనేది మీరు క్లియర్గా చూడవచ్చు. ఇక్కడ అన్ని హై అండ్ బ్రాండ్స్ ఉన్నాయి గైస్. సో మాల్ అయితే చాలా గ్రాండ్గా అండ్ చాలా పాష్గా ఉంది. సో పర్ఫార్మెన్స్ జరుగుతుంది, ఆడియన్స్ ఉన్నారు, చిల్ వైబ్ అనమాట సాటర్డే ఈవినింగ్. పెట్టి చూసారు కదా, ఫస్ట్ నేను కింద నుంచి చూపించాను. ఇది మళ్ళీ వచ్చి మనకి ఫస్ట్ ఫ్లోర్ నుంచి మళ్ళీ నేను రికార్డ్ చేస్తాను. ఇక్కడ చిన్న కాన్వర్జేషన్ లాగా ఒకటి పెట్టారు, కూర్చుని మనం మాట్లాడుకోవడానికి. అండ్ మనకి థర్డ్ లెవెల్కి వచ్చేసేటప్పటికి ఫుడ్ ప్లస్ గేమ్స్ ఉన్నాయి. సో ఇది ఒక యూనిక్ అనిపించింది నాకు, ప్లే అండ్ లర్న్ అంట. ఇది చిన్న పిల్లలకి. సో దీని లోపలికి వెళ్ళి చూస్తే ఇలా ఉందన్నమాట. పిల్లలు ఆడుకుంటా నేర్చుకుంటారు. దాని పక్కనే మనకి గేమ్ జోన్ ఉంది. సో ఈ గేమ్ జోన్లో మనకి పిల్లలు పెద్దలు అందరూ గేమ్స్ అనేది ఎంజాయ్ చేయొచ్చు. అండ్ చాలా లేటెస్ట్ టెక్నాలజీతో అడ్వాన్స్డ్ గేమ్స్ ఉన్నాయన్నమాట దీంట్లో. సో ఏమేమి ఉన్నాయో మీకు చూడొచ్చు. బౌలింగ్ ఉంది, బంపర్ కార్స్ ఉన్నాయి, ఇంకా ఇవన్నీ గేమ్స్ మనకి. దీంతో పాటు మనకి ఒక ప్రైవేట్ పార్టీ రూమ్ కూడా ఉంది, అది కూడా నేను చూపిస్తాను చూడండి. సో మీలో ఎవరికైనా గేమ్స్ ఇంట్రెస్టింగ్గా ఉంటే
ఇక్కడికి వచ్చి మీరు గేమ్స్ అనేది ఆడుకోవచ్చు. వీకెండ్ అనేది ఎంజాయ్ చేయొచ్చు ఫ్రెండ్స్‌తో పాటు. సో, బౌలింగ్ కూడా ఉంది. దాంతో పాటు ఇలాగా మనకి అట్రాక్టివ్ గేమ్స్ ఉన్నాయి. పిల్లలకైతే ఫుల్ టైమ్ పాస్ అయిపోతుంది. సో, ఇదొచ్చేసి మనకి ప్రైవేట్ పార్టీ జోన్ అనమాట. టైమ్ టు పార్టీ అని ఉంది కదా! బర్త్‌డే పార్టీస్ పిల్లలవి ఏదైనా ఉంటే ఇక్కడ మనం తీసుకొచ్చి పార్టీ అనేది చేసుకోవచ్చు. బుక్ చేసుకున్నాక. సో, ఇదొచ్చేసి మనకి ఫుడ్ జోన్ అనమాట. ఫుడ్ జోన్ నేను ఎక్కువ కవర్ చేయలేదు. సో, ఎప్పుడు మనకు ఉండేదే కదా మాల్స్‌లో. సో, ఆర్కిటెక్చర్ మాత్రం సూపర్బ్‌గా ఉంది. ప్లేస్ కూడా చాలా స్పేషియస్‌గా ఉంది. దీని పక్కనే మనకి మూవీ థియేటర్స్ ఉన్నాయన్నమాట. అది ఇంకా ఓపెన్ అవ్వలేదు. అల్లు సినిమాస్ అనేది సో, ఇంకా ఇనాగ్రేషన్ అవ్వలేదు నేను వెళ్ళినప్పుడు. దీని పక్కన ఒక లాంజ్ అనేది ఉందన్నమాట. సో, చూస్తారు కదా! ఉమెన్ ఇన్ నేవీ అని చెప్పేసి అక్కడ పేర్లు రాసుంది. సో, గార్డ్స్ అక్కడ ఆపేశారు. దాని లోపలికి వెళ్ళనివ్వలేదు. ఇక్కడి వరకు నేను వీడియో షూట్ చేశాను. సో, ఇంకా మీరు పైకెళ్ళిపోతే ఇంకొక పబ్ ఉంది. అది ఇంకా కూడా ఓపెన్ అవ్వలేదు. సో, ఇంకా యూనిక్ ఫీచర్ ఏంటంటే ఇక్కడ ఇంటరాక్టివ్ స్క్రీన్ ఉందన్నమాట. ఇలాంటి స్క్రీన్ నేను ఆల్రెడీ లేక్ షోర్ మాల్‌లో చూశాను. సో, ఇఫ్ ఇన్ కేస్ మీరు ఆ షార్ట్ చూడకపోతే నేను ఐ బటన్‌లో ఇస్తాను. వెళ్లి చూడండి. లేక్ షోర్ మాల్ కూడా నేను కవర్ చేశాను. అక్కడ కూడా ఇలాగా ఇంటరాక్టివ్ స్క్రీన్ ఉంటదన్నమాట. సో, ఇదేంటంటే ప్రతి ఫ్లోర్‌లో ఉంటది మనకి. ఇది ఎందుకు పెట్టారు అంటే టచ్ స్క్రీనే మొత్తము. ఇలా కేటగరీ వైస్ మనకి షాప్స్ ఎక్కడున్నాయి, ఏ బ్రాండ్స్ ఉన్నాయి, అక్కడికి వెళ్ళడానికి మ్యాప్ ఎలాగా, ఎటు వెళ్ళాలి, నేనెక్కడున్నాను ప్రెజెంట్, ఎక్కడి నుంచి ఎటువైపు వెళ్ళాలి, ఏ ఫ్లోర్‌లో ఏమున్నాయనేది అన్నీ డీటెయిల్‌గా కేటగరీ వైస్ ఉంటాయన్నమాట దీంట్లో. సో, మీకెవరికైనా కావాలంటే వీడియో పాజ్ చేసుకొని, మీ ఫేవరెట్ బ్రాండ్స్ దీంట్లో ఉన్నాయా లేదా, లేదు కమింగ్ సూనా అని చెప్పేసి మీరు చెక్ చేసుకోవచ్చు ఒకసారి ఇలాగా. సో, కేటగరీ వైస్ మనకి ఫుడ్, క్లోథింగ్, ఫుట్‌వేర్, వాచెస్, పర్ఫ్యూమ్స్, సినిమాస్ అని చెప్పేసి డిఫరెంట్ కేటగరీస్ ఉంటాయి. పిల్లలకి సంబంధించిన మనకి బుక్స్ గానీ, లేదంటే క్లోతింగ్ గానీ అన్నీ ఎవ్రీథింగ్ ఈజ్ అవైలబుల్ హియర్ యాస్ పర్ కేటగరీస్ అనమాట. ఇవన్నీ కేటగరీ మీరు చూసుకొని సెలెక్ట్ చేసుకొని అక్కడికి వెళ్ళడానికి మీరు మ్యాప్ అనేది చూసుకోవచ్చు. దాంతో పాటు ఈ మాల్‌లో ఒక యూనిక్ ఫీచర్ ఏంటంటే ఎవ్రీ లెవెల్ ఆర్ ఎవ్రీ ఫ్లోర్ ఈజ్ హ్యావింగ్ కనెక్టివిటీ టు పార్కింగ్ అనమాట. యూజువల్‌గా మనకి మాల్స్‌లో పార్కింగ్ ఎలా ఉంటది? అండర్ గ్రౌండ్‌లో ఉంటది. సో, అండర్ గ్రౌండ్ 1, యూజీ 1, యూజీ 2, యూజీ 3 అని చెప్పేసి అలా ఉంటది. బట్ ఇక్కడేంటంటే ప్యారలల్ బిల్డింగ్ అనమాట పార్కింగ్ అనేది. సో, మీరు ఏ ఫ్లోర్‌లో ఉన్నా సరే మీరు పార్కింగ్‌కెళ్ళిపోవచ్చు డైరెక్ట్‌గా. ఏ ఫ్లోర్‌లో ఉన్నా సరే పార్కింగ్ చేసుకొని డైరెక్ట్‌గా మీరు మాల్ లోపలికి ఎంటర్ అయిపోవచ్చు. అదొక యూనిక్ ఫీచర్. ఎందుకంటే మనకి అండర్ గ్రౌండ్ యూజీ 1, యూజీ 2లో ఫోర్ వీలర్ పార్క్ చేసుకొని, మళ్ళీ లిఫ్ట్ కోసం 30 సెకండ్స్, 40 సెకండ్స్ వెయిట్ చేసి, లిఫ్ట్ వచ్చాక మళ్ళీ అది ఖాళీగా లేకపోతే మళ్ళీ ఇంకో లిఫ్ట్ కోసం వెయిట్ చేయడం ఇదంతా మనకి టైం వేస్ట్ ప్రాసెస్ లేదనమాట. సో, మీకు ఏ ఫ్లోర్‌లో అయితే ఖాళీ ఉందో ఆ ఫ్లోర్‌లో పార్కింగ్ చేసేసుకొని మనం డైరెక్ట్‌గా మాల్‌లోకి ఎంట్రీ అయిపోవచ్చు. అదొక కన్వీనియన్స్ అనేది నేను ఈ మాల్‌లో అబ్జర్వ్ చేశాను. సో, మీరు చూసుకుంటే గనక ఇక్కడ ఇంటరాక్టివ్ స్క్రీన్‌లో మనకి కనిపిస్తది. పార్కింగ్ ఎక్కడుంది, ఎటు సైడ్ ఉంది, ఏ స్టోర్ పక్కనుంది ఏంటనేది కూడా మనకి క్లియర్‌గా పెట్టారనమాట. సో, అదొక చాలా యూనిక్ ఫీచర్. చూస్తున్నారు కదా! మల్టీ లెవెల్ పార్కింగ్ ఉంది. సో, అక్కడ మ్యాప్ చూసుకుంటే ప్రస్తుతానికి మనం ఎక్కడున్నామో, ఆ పార్కింగ్ లోపలికి మనం ఎలా వెళ్ళాలి ఏంటనేది మనకి మంచి ఇంటరాక్టివ్ స్క్రీన్‌తో పాటు చూపిస్తారనమాట. సో, ఇదొక యూనిక్ ఫీచర్. ఈ మాల్‌లో నా ఫేవరెట్ స్టోర్ ఏంటంటే మయోప్. మయోప్ అనేది ఏంటంటే మనకి కస్టమైజ్డ్ పర్ఫ్యూమ్ చేసుకోవచ్చు. సో, అక్కడ అల్టిమేట్ ఫ్లేవర్స్ ఉంటాయి. చూసారు కదా! ఇదే స్టోరు. చాలా ఫ్లేవర్స్ ఉంటాయి. మనం మిక్స్ చేసి, టెస్ట్ చేసి, మనం ఒక పర్ఫ్యూమ్ అనేది మనం సొంతంగా మనం క్రియేట్ చేసుకోవచ్చు. సో, అది గిఫ్టింగ్‌కి చాలా బావుంటది. యాస్ వెల్ యాస్ మనం పర్సనల్ యూస్‌కి కూడా చాలా బావుంటుంది. సో, ఇప్పుడు మీరు చూసేది ఏంటంటే వాష్‌రూమ్‌కెళ్ళే దారి. చూసారు కదా! ఎంత బావుందో. సో, ఇక్కడ మనం తెలిసిన వాళ్ళు ఎవరైనా వాష్‌రూమ్‌కెళ్ళినప్పుడు గానీ, మనతో పాటు వచ్చిన వాళ్ళు వాష్‌రూమ్‌కెళ్ళినప్పుడు మనం బయట వెయిట్ చేస్తాం కదా! అలా వెయిట్ చేయకుండా ఇక్కడ వెయిటింగ్ ఏరియా కూడా పెట్టారనమాట. ఎంత బ్యూటిఫుల్‌గా ఉందో చూసారు కదా! ఆ పక్కన చెట్లు అవన్నీ మొక్కలు ఏవైతే ఉన్నాయో అన్నీ రియలే. సో, ఇక్కడ మనం కూర్చొని హ్యాపీగా వాళ్ళొచ్చే వరకు వెయిట్ చేయొచ్చు. దాని పక్కనే మనకి డ్రింకింగ్ వాటర్ ఉంది. సో, వాష్‌రూమ్ లోపలికెళ్తే మనకి మెన్స్ వాష్‌రూమ్ ఇది. సో, ఇదైతే అల్టిమేట్‌గా ఉంది. చాలా గ్రాండ్‌గా ఉన్నాయి వాష్‌రూమ్స్. చాలా క్లీన్‌గా పెట్టారు వాళ్ళు. సో, హ్యాట్స్ ఆఫ్ టు ఇనార్బిట్ మేనేజ్మెంట్ ఫర్ మెయింటైనింగ్ వాష్‌రూమ్స్ లైక్ దిస్. సో, ఇదొచ్చేసి మనకి హ్యాండ్ డ్రైయర్. హ్యాండ్ డ్రైయర్ కిందే మనకి షూ పాలిష్ మెషిన్ కూడా ఉందనమాట.
సో మనం షూ పాలిష్ చేసుకుంటే చేసుకోవచ్చు. ఇది వచ్చేసి మనకి మల్టీ లెవెల్ పార్కింగ్ అని చెప్పాను కదా! ఔట్ సైడ్ నుంచి ఇలా ఉంది. సో ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. టేక్ కేర్.